సరేనే. స్టూడెంట్స్ సిట్ ఇన్ యువర్ ప్లేసెస్. ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ యువర్ పేపర్స్. యాజ్ యూజువల్ శ్వేత 50 out of 50, వంశీ 49 అండ్ సునీత 46 అండ్ హియర్ ఇస్ నిఖిత. అసలు ఏమైనా ఉందా నిఖిత ఈ పేపర్ లో నువ్వు రాసింది? ఒక్క ప్రాబ్లం కూడా సాల్వ్ చేయలేను. 9 వచ్చాయి. ఇవి కూడా నేను వేసాను అంతే. ఇంప్రూవ్ చేయాలి నువ్వు, లేకపోతే బోర్డ్ ఎగ్జామ్ కూడా అలౌ చేయరు నీకు. అసలు ఈ నిఖిత ఉంది కదా, అన్నిట్లో హీరోనే. ఇది అకాడమిక్స్, ఎక్స్ట్రా కరికులర్స్, గేమ్స్ లో. శ్వేత, నా పేరు కూడా రాయవా? నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. నువ్వా? ఎందులోని? లాస్ట్ ఇయర్ సరిపోలేదా? మా గ్రూప్ డాన్స్ పాడు చేసినావు. ఏం అవసరం లేదు ఈసారి. నేను ఈసారి బాగా ప్రాక్టీస్ చేస్తాను శ్వేత. నీ వల్ల మా ప్రాక్టీస్ అంతా వేస్ట్ అవుతుంది. వద్దన్నానా? బాధపడకే. బాధేముంది, నాకెప్పుడు వచ్చే మార్క్సే కదా. అయినా వాళ్ళందరూ అన్న దాంట్లో కూడా అబద్ధమేం లేదు కదా. ఒకటి చెప్పు, నీకు సైకిల్ తొక్కడం ఎన్ని రోజుల్లో వచ్చింది? 15 days లో. నాకెంత టైం పట్టిందో తెలుసా? 6 months. 6 months? అవునే. నాకు సైకిల్ తొక్కడం ఎలాగో నీకు మ్యాథ్స్ సైన్స్ కూడా అలానే. కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చేమో. నువ్వు కూడా గట్టిగా ప్రయత్నిస్తే నీ వల్ల కూడా అవుతుంది. బాయ్. బాయ్. ఏడుస్తున్నావా? ఏమైంది? అదేం లేదు నిఖిత, ఎప్పుడు ఉండే డబ్బుల ప్రాబ్లమే, దాని వల్ల గొడవ అంతే. నువ్వైనా మంచిగా చదివి మంచి పొజిషన్ కి రా. పాపం మమ్మీ ఏమో నేనేదో జీవితంలో సాధిస్తానని అనుకుంటుంది. నేను ప్రయత్నించినా కూడా మ్యాథ్స్ సైన్స్ లో మంచి మార్క్స్ రావట్లేదు. కనీసం పాస్ మార్క్స్ కూడా రావట్లేదు. కానీ కీర్తి అన్నట్టు నేను సీరియస్ గా ప్రయత్నం అయితే చేయలేదు. నీతో కూడా అవుతుందే. మంచి పొజిషన్ కి రావాలి. రేపటి నుంచి నేను చాలా సీరియస్ గా ప్రయత్నిస్తాను. రిజల్ట్ ఏమవుతుందన్న దాని గురించి ఆలోచించకుండా ప్రయత్నిస్తాను. నా మమ్మీ గురించి, నా తమ్ముడి గురించి, నా గురించి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. నేను అవుతాను. sin by cos theta, sin theta tan theta equal to 12 అవుతుంది. ఎప్పుడు పడుకుంటావు నిఖిత? అది మమ్మీ పొద్దున్న లెగాలి కదా. చదివేసి పడుకుంటానే. సరే మరి. ఈ స్టెప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా కీర్తి? Wow, Nikita, you are sitting in the front bench. Very good. Keep it up. Everybody note down the problems. And last bit, ఎవరైనా సాల్వ్ చేసారా? చూడండి, ట్రై చేయండి. It's 24. Very good, Nikita. 24 is the right answer. Ma'am, can you explain the final step of the sum? I didn't understand it. Okay, Nikita, come to staff room. I'll explain it over there. Okay, ma'am. Students, sit in your places. I'm distributing your answer sheets. Nikita, you got 35 out of 50 marks and very good improvement and keep it up, Nikita. అదేంటే 35 marks కి టీచర్ పొగుడుతుంది, తినేమో ఇంత ఇదైపోతుంది. టాపర్ అయినట్టుగా మనకెందుకులే. కీర్తి, నువ్వు ఇయర్ ఒలింపియాడ్ ఎగ్జామ్ రాస్తున్నావు కదా? అవునే. అయితే నీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ బుక్స్ ఇంకా రెఫరెన్స్ నోట్స్ నాకు ఇస్తావా? నువ్వు రాయవా? లేదే, నేను నెక్స్ట్ ఇయర్ రాస్తాను. ఇప్పుడే కదా నేను కొంచెం మ్యాథ్స్ నేర్చుకుంటున్నాను. అందుకని కొంచెం ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. శ్వేత, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ లో నా పేరు కూడా రాయవా? నువ్వు ఒలింపియాడ్ రాస్తావా? ఏదో బై ఫ్లూక్ కొన్ని ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చేసరికి. శ్వేత, నేను డబ్బులు కడుతున్నాను. సో ప్లీజ్. సర్లే, ఎందుకు కోపడుతున్నావు? రాస్తున్నా నీ పేరు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ కీర్తి. క్లాస్ లో ఎవరికి తెలియదేంటి? ఏమో నాకు తెలీదు. అయినా ఇప్పుడు ఎలాగూ మ్యామ్ అనౌన్స్ చేస్తారు కదా, అందరికీ తెలుస్తుందిలే. అది కరెక్టే. Good morning, students. I have very good news to share with you all. Nikita has scored All India 95th rank in Maths Olympiad and 98th rank in Science Olympiad. So give her a round of applause. Nikita, we are all very proud of you, and your 9th and 10th class fees has been reimbursed and you have been given a special gold medal in annual day function. You are invited with your parents. ఇప్పుడేమంటారు శ్వేత అండ్ గ్యాంగ్? నిఖితాని 0-0 నేర్పించారు కదా. ఈ రోజు తను మన క్లాస్ కే కాదు, స్కూల్ కే హీరో. అర్థమైందా? నువ్వు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కీర్తి. సారీ నిఖిత, నిన్ను చాలా ఏడిపించాం. రియలీ సారీ. ఇట్స్ ఓకే శ్వేత.